మూవీస్ బాగున్నాయా? సీరియల్స్ బాగుందా? ఆ రెండు ఎక్స్‌పీరియన్స్ ని కంపేర్ చేయమంటే ఏమని చెప్తారు? 2 బావుంటాయి. సీరియల్‌లో ఏంటంటే యూ హావ్ సో మచ్ హ్మ్. రికగ్నిషన్, యూ హావ్ సో మచ్ టు పెర్ఫార్మ్. హ్మ్. చాలా ఎక్కువ హ్మ్, అంటే మనకి స్కోప్ ఉంటుంది, అవకాశం ఉంటుంది, నటనకు అవకాశం ఉంటుంది. హ్మ్. ఇక్కడేంటంటే మనమంతా మన మీద ఇలాగా ట్రాలీలు, ఇలా క్లోజప్‌లు పడవు హ్మ్. హ్మ్. మూవీలో. అవును. బట్ ఏంటంటే ఆ ఉన్న కాస్తలో మనం చేయగలగాలి. అండ్ దిస్ ఇస్ మూవీ అనేది సటిల్. హ్మ్. సీరియల్ అనేది కొంచెం ఎగ్జాజరేషన్. ద ఎగ్జాజరేషన్. ఆడియన్స్ ఆర్ డిఫరెంట్. అంటే మీరెలా ఫీల్ అవుతూ ఉండేవారు ఆ టైంలో? సో, మూవీకి సంబంధించి మీకుండే ట్రీట్‌మెంట్ ఎలా ఉంటుంది సీరియల్‌లో? ట్రీట్మెంట్ నాకెక్కడన్నా ఒక బావుంటుంది. హ్మ్. దాన్ని అంటే ఐ డోంట్ గివ్ అదర్స్ చాయిస్ టు ట్రీట్ మీ. నేను తెచ్చుకుంటాను నాకేం కావాలో. యాహ్! ఓకే మ్యామ్. సో, ఫైనల్లీ హీరోస్‌తో సంబంధించి 'ప్రభాస్' గారితో చేశారు. అండ్ ఏ హీరోయిన్ మిస్ అయ్యారా? లైక్ మిస్ మాక్సిమం అయ్యాను అందరిని కదా! కవర్ చేశారు. లేదు, నాని గారిని మిస్ అయ్యాను. జూనియర్ ఎన్టీఆర్ గారితో చేయలేదు ఇంకా. వాళ్ళిద్దరే పెండింగ్‌లో ఉన్నారు. రవితేజ గారు, రామ్ గారు, హ్మ్. ఐ థింక్ వీళ్ళు అనుకుంటా. మహేష్ బాబు గారు. ఓకే. సో, మీ ఫేవరెట్ హీరో మ్యామ్? నాని. 'నాని' గారు. ఓకే. వాట్ ద స్పెషల్ థింగ్ విచ్ యూ లైక్ ఇన్ హిమ్? నాని చాలా ఏదో మన మనిషిలాగా అనిపిస్తుంది. అంటే సో క్లోజ్ టు హార్ట్ అని. అంటే ఏదైనా మాట్లాడినా గొంతులోనే ఏదో ఉంది, మ్యాజిక్ ఉంది. హ్మ్. వెన్ హీ టాక్స్, వెన్ హీ మాడ్యులేట్స్ అంటే అది చాలా దగ్గరగా అనిపిస్తారు. అది ఓకే. అంటే మన మనిషి అన్నట్టు అనిపిస్తారు అంతే. సూపర్బ్! ఐ విష్ మీరు త్వరలోనే 'నాని' గారితో కూడా వర్క్ చేయాలని, అట్లాగే ఎవరైతే మిగిలిపోయి ఉన్నారో అందరితో కూడా యాక్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మ్యామ్. థ్యాంక్ యూ అండ్ ఇంకొకటి రీసెంట్ టైమ్స్‌లో మీరు 'గుప్పెడంత మనసుని' క్విట్ చేశారు. అట్లాగే సినిమా ఆపర్చునిటీస్ అన్నీ కూడా మీరు వదులుకొని అబ్రాడ్ వెళ్ళిపోయారు లండన్, ఎస్. యూకే. సో, మేమందరం ఏమనుకున్నామంటే మ్యామ్ వెళ్ళిపోయారు. ఫుల్ సెటిల్డ్, అమేజింగ్ అనుకున్నాము. సో, ఏంటి అసలు ఎగ్జాక్ట్‌గా ఏం జరిగింది? యూకే చూడటానికి అన్ని బాగుంటాయండి బయట నుంచి. ఎందుకంటే స్ట్రీట్స్ నీట్ గా ఉంటాయి, బిల్డింగ్స్ బాగుంటాయి, వెదర్ బాగుంటుంది. బట్ వన్స్ యూ స్టార్ట్ లివింగ్ ఇన్సైడ్ హౌస్ యూ విల్ అండర్స్టాండ్ ది ఇంట్రికసీస్ ఆఫ్ ఇట్. మనకి ఇక్కడ ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఉన్న అట్మాస్ఫియర్ వేరు, ఇప్పుడు సడన్ గా అక్కడికి వెళ్తే అక్కడ వెదర్ వేరు, మనుషులు వేరు, ఫుడ్ వేరు, అసలు ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్ కదా. ఇక్కడ ఏదుందో దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఉంటుంది అనమాట. 8 ఎలా అయితే ఇలా ఉంటుందో అదేదో దానికి ఎంటైర్లీ ఆపోజిట్ ఉంటుంది. అయ్యో! అంటే ఏం జరిగింది? అంటే ఏం జరిగిందంటే మా హస్బెండ్ జాబ్ మీద వెళ్ళాము. తన కాంట్రాక్ట్ అది అయిపోయింది, ఇంకా కొత్త కాంట్రాక్ట్ రావాలి. సో వీ వర్ వెయిటింగ్ థింగ్స్ డిడ్ంట్ వర్క్ అవుట్. ఈ మధ్యలో ఏంటంటే మనకి ఖర్చు చాలా ఉంటుంది. ఇక్కడ ఉండేదానికి 4 times ఉంటుంది, ఇన్కమ్ కూడా అలాగే ఉంటుంది. వెన్ యూ హ్యావ్ ఇన్కమ్ ఆల్సో అక్కడ ఖర్చు వల్ల మనకి మిగిలేది కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ టాప్ ఆఫ్ ఇట్ నేను ఇక్కడ మల్టిపుల్ ఛానల్స్ లో నేను ఐఎమ్ ఏబుల్ టు అర్న్. అక్కడికి వెళ్తే ఏంటంటే మన డిగ్రీలు కానీ మళ్ళీ అగైన్ వీ హ్యావ్ టు వాళ్ళ లెవెల్లో డిగ్రీస్ చేయాల్సి ఉంటుంది, విచ్ ఐ నాట్ డన్. నేను ఇక్కడ ట్రైనింగ్స్ ఇస్తాను, ఇక్కడ ఆల్రెడీ నేను సర్టిఫైడ్ ట్రైనర్. అక్కడ నేను ట్రైనింగ్కి జాబ్స్ అప్లై చేస్తే నో యూ డింట్ మ్యాచ్ అవర్ క్రైటీరియా. ఐ హావ్ ఆల్మోస్ట్ అప్లైడ్ 800 జాబ్స్. ఓకే. అండ్ ఒక్కదానికి కూడా నాకు కాల్ రాలేదు. ఒక 2-3టికి నేను రిటర్న్ ఎగ్జామ్ పాస్ అయ్యాను. ఒక దానిలో వీడియో ఇది కూడా ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను. బట్ ఏంటో వాళ్ళకి అంటే కస్టమర్ సర్వీస్ అనేది నాకు లేదనమాట. దే సెడ్ షీ డజంట్ హ్యావ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అని. కస్టమర్ సర్వీస్ నేను టీచ్ చేస్తాను. వాడికి అర్థం కాలేదు ఆ బుర్రకి, నేను ఏం చెప్పను. యాక్చువల్లీ ఇక్కడ ఇంత ఆపర్చునిటీస్ ఇంత పెట్టుకొని అసలు మీరు ఎందుకు వెళ్ళారు యూకే? అంటే అదే ఇంకా ఫ్యామిలీ కదండి. మా హస్బెండ్ అక్కడ ఒక్కళ్ళే ఎలా ఉంటారు? అన్ని నెలలు 6 months తను అక్కడ ఉండడం అనేది కొంచెం కష్టం. తనకి కూడా అంటే బై ఆల్ మీన్స్ లైక్ ఐ హ్యావ్ టు. వాళ్ళ మదర్ రీసెంట్ గా పోయారు అక్కడ అంటే మా అత్తగారు. ఓకే. సో తనకి కొంచెం చూసుకోవాలి, నేను పక్కన ఉండాలి, చూసుకోవాలి. సరే అని ఇంకా అన్ని వదులుకొని వెళ్ళాను, కానీ థింగ్స్ డిడ్ంట్ వర్క్ అవుట్. అంటే సరే ఒకవేళ జాబ్ వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ తన ప్రాజెక్ట్ ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తారు, నేనైతే వెళ్ళాను. ఇంకా వెళ్ళాను. అసలు ఏం జరిగింది ఎగ్జాక్ట్ గా అక్కడ? ఏం జరిగిందంటే అక్కడ ట్రాన్స్పోర్ట్ లేదు, చలి, విపరీతమైన చలి వల్ల చూడండి, ఇదిగో యూ కెన్ సీ దట్ లైక్ ఐ స్టిల్ హ్యావ్ బ్యాండేడ్స్. స్కిన్ డ్రై అయిపోయి నాకు చాలా ఇబ్బంది అయింది. అండ్ ప్రతి ఒక్కటి మన పని మనం చేసుకోవడంలో ఇబ్బంది ఏం లేదు, కానీ ఇట్స్ లైక్ సో మచ్ లోన్లీనెస్, అలూఫ్నెస్. అది నాకు ఐఎమ్ ఎ వెరీ పీపుల్స్ పర్సన్. నేను ట్రైనింగ్ ఇస్తాను, షూటింగ్ లో ఎవరిని కనిపించినా ఆప్యాయంగా మాట్లాడడమే వచ్చు నాకు. మా ఇంట్లో నాకు ప్రేమించడమే నేర్పించారు, కానీ ఇంకేం నేర్చుకోవాలి నేను. సో అది అవసరం లేని ప్రదేశం అది. సో యూ మైండ్ యువర్
లైఫ్ ఐ మైండ్ మైన్ అన్నట్టు ఉంటారు వాళ్ళు. దే ఆర్ స్టిఫ్. మనకి వెళ్ళినాక ఐ డెంట్ అండర్స్టాండ్. అక్కడ మా బ్రదర్ ఉంటారు, వాళ్ళ ఇంట్లో బాగుండింది, వాట్ ఎవర్ టైమ్ ఐ స్పెంట్. వాడు వర్కహాలిక్, మా వదిన కూడా దే బోత్ ఆర్ ఎక్సలెంట్, ఫ్యాబులస్. వాళ్ళిద్దరూ వాళ్ళకి బాగానే సెట్ అయిపోయింది, ఎందుకంటే చాలా ఎర్లీగా వెళ్ళారు వాళ్ళు. అండ్ నాకు ఇంకొక ప్రొఫెషన్ లేకపోయింటే నేను ఆలోచించేదాన్ని కాదేమో. బట్ ఐ మిస్డ్ 8 మూవీస్. అక్కడికి వెళ్ళిన తర్వాత 8 మూవీస్ మిస్ అయ్యాను. ఆల్సో ఒక పెద్ద మంచి రేటింగ్ ఉన్న సీరియల్లో నేను అసలు దేవ్యాని క్యారెక్టర్ వదిలిన తర్వాత నాకైతే అసలు కళ్ళనీళ్ళు ఒకటే తక్కువ. అసలు ఐఎమ్ లైక్ ఐ నెవర్ వాంటెడ్ టు పార్ట్ విత్ దట్ క్యారెక్టర్. అంత అందరూ ఎంత ఇష్టపడ్డారు నా వర్క్. నాకు కూడా అలా అయిపోయిందండి. మాకు కెమెరా ముందుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్కువ చెప్పేవాళ్ళు కాదు. డైలాగ్స్ చూసి ప్రాంప్టింగ్ వస్తుంటే ఐ యూస్ టు డూ అండ్ దే యూస్ టు రియలీ లైక్ ఇట్ వాట్ ఎవర్ ఐ డూ. అంతలా సింక్ అయిపోయిన క్యారెక్టర్ అది. అన్ఫార్చునేట్. మరి ఏమన్నారు గుప్పెడంత మనసు అప్పుడు మీరు క్విట్ చేస్తాను అన్నప్పుడు? పాపం వాళ్ళు ఏమంటారండి, వాళ్ళు దే ఆర్ ద నైసెస్ట్ పీపుల్ ఐ వర్క్ విత్ ఇప్పటి వరకు ఇండస్ట్రీలో. భూమి ఎంటర్టైన్మెంట్స్ నేను ఎందుకు చేస్తున్నా అంటే, భూమి ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు ఉన్నంత బాగా నేను ఎవరిని చూడలేదు. అంత అంటే దే ఆర్ సో నైస్ పీపుల్, సో ఫ్రెండ్లీ అండ్ నాకైతే ఎవరితో ప్రాబ్లం లేదండి. ఆ మొత్తం యూనిట్ అంతా మిస్ అయ్యారు నన్ను, నేను వాళ్ళని మిస్ అవుతా. నెక్స్ట్ ఏమున్నా కానీ డెఫినెట్లీ ఐ విల్ గో అండ్ ఐ విల్ డూ దేర్ వర్క్ ఇన్ కేస్ వాళ్ళు ఆఫర్ చేస్తే. అదే రోల్ వస్తే కూడా వెళ్ళిపోతారా? అదే రోల్ వస్తే చేయను, ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ ఎవరో చేస్తున్నారు కదా. పాపం ఆవిడ చేస్తున్నారు, ఇంకా ఆవిడ షీ షుడ్ కంటిన్యూ. అంతేగాని నాకు మూడొచ్చి నేను వెళ్ళిపోయి మళ్ళీ నేను వచ్చిన ఇప్పుడు వెళ్ళంటే ఇట్స్ నాట్ కరెక్ట్ కదా. ఓకే, సో మీ ఫ్యామిలీ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుందా మీ గురించి? లైక్ ఒక అంటే 30 years లో మీరు కెరీర్ స్టార్ట్ చేశారంటే అసలు చాలా డిఫరెంట్ గా గ్రేట్ గా అనిపిస్తోంది వినడానికి. అంటే మై ఫ్యామిలీ ఈజ్ బూన్ టు మీ. అంటే నాకు ఒక వరం, అంటే అందరికి అలా అనిపిస్తుంది. నా పిల్లలు, మా హస్బెండ్, మా మదర్, నాన్న చనిపోయారు, మా అక్కయ్య, మా అన్నయ్య, మా బావగారు, మా బాబాయ్లు, అంటే ఎవ్రీబడి ఈజ్ వెరీ సపోర్టివ్ టు మీ. నేనేంటి ప్రతి ఒక్కటి అందరికి చెప్పుకుంటే తప్పితే నాకు కాదు. కొంతమంది ఏంటి గుట్టుగా వాళ్ళకి వాళ్ళు పెట్టుకొని వాళ్ళే ఉంటారు కదా, అలా ఉండదు నాకు. అందరూ ఓకే చెప్పాలి, అప్పుడే నాకు హ్యాపీ ఉంటుంది అనమాట. ఏదైనా ఇలా చేస్తున్నా, ఇది ఓకేనా, ఇది అలా డిస్కస్ చేస్తాను. ఐ టేక్ సజెషన్స్ అలా. గ్రేట్ మ్యామ్. సో ఫైనలీ ఇన్స్పిరేషనల్ స్పీకర్, అసలు మోటివేషనల్ స్పీకర్ అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏంటి అది? మోటివేషనల్ స్పీచ్ అంటే నేను ఐ యూస్ టు వర్క్ ఇన్ ఒక కంపెనీలో వర్క్ చేసేటప్పుడు మాకు సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ ముంబై నుంచి ఒకళ్ళు వచ్చి ట్రైనింగ్ ఇచ్చారనమాట. అది వెన్ ఐ వాజ్ అటెండింగ్ ద ట్రైనింగ్ నేను అనుకున్నా ఐ విల్ బీ దట్ వన్ డే అని. అంటే ఇట్ ఈస్ సో మోటివేటింగ్. నాకు ఇంటర్పర్సనల్ స్కిల్స్ అలాంటివి కొన్ని చెప్పారండి.